అలేఖ్య చెంప పగలగొట్టి ఇంట్లోంచి బయటకు గెంటేసిన ఆనందిని విడాకులు ఇమ్మంటున్న ఆది. ఎందుకు అసలు అలేఖ్య ఈ పని ఎందుకు చేసింది? అసలు ఆనంది ఈ పని ఎందుకు చేసింది? చాలా సహనంతో ఉండే ఆనంది అలేఖ్య చెంప పగలగొట్టి మరి ఇంట్లోంచి బయటకు గెంటే పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఆది ఆనందిని విడాకులు ఇమ్మంటున్నాడు. మరి దానికి ఆనంది ఏం సమాధానం చెప్పింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపి మా జీవన జ్యోతి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఆది అయితే ఇంటికి తిరిగి వచ్చాడు. ఇటు నుంచి శ్రీకర్ ఇంకా సునంద ఇద్దరూ కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో ఆది ఇంటికి తిరిగి వచ్చాడు. ఆనంది చేసిన ఫోన్ని లిఫ్టే చేయలేదు. ఇక ఈలోపు ఇక్కడ శ్రీనుకి తలంటి పోసేశారు ఇటు నుంచి జ్యోతి ఇంకా పద్దు వాళ్ళంతా కూడా. ఇక గంగవ్వ అయితే సీనుకి చాలా గట్టిగానే తిట్ల పురాణంతో ఫుల్గా ఇచ్చేసింది. అయినా కూడా సీను తన పట్టయితే వదలలేదు. చిలకమ్మని తీసుకొచ్చి కాపురం చేస్తాను తప్ప దాన్ని మాత్రం ఆనంది జీవితానికి అంటే మా అమ్మాడి జీవితానికి అడ్డు రాకుండా ఉండనివ్వను, అడ్డు వచ్చిందంటే మాత్రం ఊరుకోను అని అంటూ ఉంటాడు. ఈలోపు సునందకి ఫోన్ చేసి జ్యోతి మాట్లాడితే, మేమైతే ఏ కేసు పెట్టదలుచుకోవట్లేదు, ఎవరిని ఏమీ అందలుచుకోవట్లేదు, మా ఆనంది ముఖం చూసి సీనుని కూడా క్షమిస్తున్నాము అని చెప్పేసింది. ఇంక ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు, సీనుని జాగ్రత్తగా ఉండమను అని చెప్పేసేసి ఇక ఆనంది తండ్రి చెప్పడంతో ఇక గంగవ్వ నడు చేసింది చాలని ఇంటికి తీసుకుపోతుంది. ఇక ఆది ఇంటికి తిరిగి వస్తాడు. అలా ఇంటికి తిరిగి వచ్చినటువంటి ఆదిని చూసి షాక్ అవుతుంది జీవన. ఎందుకంటే అలేఖ్య అంతకుముందే ఆది వస్తాడు, నా కోసం వస్తాడు, నేను ఫోన్ చేయాల్సిన పని కూడా లేదు, ఖచ్చితంగా నా కోసం తిరిగి వస్తాడు అని చెప్పని అంది. ఆ మాటలు నిజం చేస్తూ ఆది తిరిగి రావటం చూసి షాక్ అయిపోతుంది జీవన. ఇక ఇంట్లోకి వచ్చిన ఆది అటు ఆనందిని కానీ ఇటు శ్రీకర్ని కానీ సునందని కానీ ఎవ్వరినీ పలకరించడు. డైరెక్ట్గా అలేఖ్య ఉన్న రూమ్ దగ్గరికి మెట్ల మీదకి వెళుతూ అలేఖ్య రూమ్లో ఉంది అని చెప్పేసి ఆ రూమ్లోకి వెళ్తాడు. వెళ్ళి తలుపేసేస్తాడు. దాంతో ఇక అలేఖ్య ఆదిని పట్టుకుని చాలా ఏడుస్తుంది. నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు, నేనేమైపోవాలో నాకు తెలియట్లేదు అని చెప్పి. ఆ మాటలు విన్నటువంటి ఆది, నీ జీవితానికి ఏమీ కాదు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, అర్థమైందా? ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఏమి చేసుకునే ప్రయత్నం మాత్రం చేయకు అంటే అది నాకు అదే భయమేస్తోంది, చచ్చిపోవాలన్న ధైర్యం సరిపోవట్లేదు, బ్రతికుండి ఏం సాధించానో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇకప్పుడు ఆది అయితే నేనున్నాను, నువ్వు కంగారు పడొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పనులు చేసుకోవద్దు, ఒకరి కోసం నీ జీవితాన్ని ఎందుకు నువ్వు నాశనం చేసుకోవాలి? వాడు కట్టిన తాళి వాడి ముఖాన కొట్టావు, ఇంకా నీకు వాడికి ఎలాంటి సంబంధము లేదు, ఇక నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత నాది అని చెప్పేసేసి అంటాడు ఆది. ఆది, నువ్వు నాతోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకు, నువ్వు వెళ్ళిపోతే నన్ను నీ ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు, నేను ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు తెలీదు, నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పని అంటుంది. ఉంటాను, ఉండటానికి ఏం చేయాలో కూడా అదే చేస్తాను అని చెప్పని అంటూ బయటకు వెళ్ళి ఆది పైకి వెళ్ళిపోతాడు. ఆనంది కాసేపటికి కాఫీ తీసుకుని ఆది దగ్గరకు వెళ్తుంది. కాఫీ తీసుకోండి ఆదిత్య గారు అని అంటే, అవసరం లేదు, నేను నీకు తీసుకురమ్మని చెప్పలేదుగా అని అంటాడు. కాసేపటికి అలేఖ్య కాఫీ తీసుకుని వచ్చి ఆది కాఫీ అని చెప్పని అంటుంది. అనేసరికి ఆదిత్య అలేఖ్య తీసుకొచ్చిన కాఫీ తీసుకుని తాగుతాడు. అది చూసిన ఆనందికి ఇంకా ఒళ్ళు మండిపోతుంది. అసలు నేను తీసుకొచ్చిన కాఫీని వద్దనడం వేరు, అలేఖ్య తీసుకొచ్చిన కాఫీని తీసుకోవడం ఏంటి? ఎందుకు తీసుకోవాలి? అలేఖ్యకి ఆయనకి మధ్య ఇప్పుడు ఎటువంటి సంబంధం లేదు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు తీసుకోవాలి అంటే ఆయన మనసులో ఇంకా అలేఖ్యకు స్థానం ఉంది. ఆ స్థానాన్ని కప్పిపుచ్చి నాతో తన జీవితాన్ని మొదలుపెట్టారు అంటే ఇప్పుడు నేను చేయాల్సింది నేను ఇంట్లోంచి వెళ్ళటం కాదు, అలేఖ్యని ఇంట్లోంచి బయటకు పంపించాలి. అసలు అలేఖ్య ఇక్కడ ఎందుకు ఉంటోందో నేను తెలుసుకోవాలి. ఆదిత్య గారికి పెళ్ళైపోయిందని తెలిసినా కూడా అలేఖ్య ఇక్కడే ఉండడంలో అర్థం ఏంటి అని ఆలోచిస్తున్న ఆనంది గది నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆదిత్య అలా ఆనంది వెళ్ళిపోగానే అలేఖ్య తీసుకొచ్చిన కాఫీ కప్ని అక్కడ పెట్టేస్తాడు. తాగాది అని చెప్పని అంటే, వద్దు, తాగాలనిపించట్లేదు అంటాడు. అంటే ఆనంది ఉంది కాబట్టి దాన్ని బాధ పెట్టడం కోసమే నా చేతిలో ఉన్న కాఫీ కప్ తీసుకున్నావు తప్ప నువ్వు నేను తీసుకొచ్చిన కాఫీని తాగాలని కాదు,
అసలు ఆనంది మీదే నీ మనస్సు లేకుండా చేస్తాను అని అనుకుంటుంది అలేఖ్య. ఇక తర్వాత గదిలోకి వెళ్తుంది, అంటే జీవన గదిలోకి వెళ్తుంది. జీవన అలేఖ్య మాట్లాడుకుంటూ ఉంటారు. ఆనంది కిందికి వెళ్ళి ఆదిత్యకి సంబంధించినటువంటి వస్తువులన్నిటినీ కూడా, అంటే బట్టలు అవన్నీ కూడా మడతలు పెట్టి ఆదిత్య గదిలో పెట్టడానికి వస్తూ ఉంటుంది. అలా వస్తున్నటువంటి ఆనందికి ఇక్కడ వీళ్ళిద్దరు మాటలు వినపడతాయి. ఏం చేద్దాం అనుకుంటున్నావు అని జీవన అడుగుతుంటే, ఏం చేస్తాను, ఆదిని ఎలా అయినా నా వైపు తిప్పుకుంటాను, ఆనందిని బయటకు గెంటిస్తాను అని చెప్పని అంటే, ఆదిని నీ వైపు తిప్పుకోవటం కాదు, ఆదిని ఇంట్లోంచి బయటకు తీసుకెళ్ళిపో, అప్పుడు ఆనంది కూడా ఇంట్లోంచి బయటకు పోతుంది, నాకు కావాల్సింది జరుగుతుంది. ఆది నీతో వచ్చేసాడంటే బయట నుంచి బిజినెస్ చూసుకుంటాడు, మీకు ఉండడానికి ఇబ్బంది ఏమీ కలిగించడు, హ్యాపీగా మీరిద్దరూ ఉండొచ్చు. ఇక్కడ ఉన్నా కూడా అత్తయ్య గారితో మామయ్య గారితో ఏదో ఒక సూటిపోటి మాటలు, మీరు వెళ్ళిపోయారనుకో నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను, నువ్వు ఆదిని తీసుకుని వెళ్ళిపోతావు, ఇటు నుంచి ఈ ఆనంది ఎటు దిక్కుతోచని పరిస్థితుల్లో మళ్ళీ ఆ పద్దం ఇంటికి వెళ్ళిపోతుంది అని చెప్పని అంటుంది. సరే, ఎలా అయినా ముందు ఆదిని నా బుట్టలో వేసుకుని నా వైపు తిప్పుకుని టార్గెట్ ఆది కంప్లీట్ చేస్తాను, అది అయిన తర్వాత మనం వేరుగా వెళ్ళిపోదామని చెప్పి చెప్తాను అంటుంది అలేఖ్య. సరే అయితే ఆల్ ది బెస్ట్ అని చెప్పి జీవన తలుపు తీసేసరికి అక్కడ ఆనంది నుంచుని ఉంటుంది. షాక్ అయిపోతుంది జీవన. అలేఖ్య జుట్టు పట్టుకుంటుంది ఆనంది. రా, బయటికి రా, పోనీలే కదా అని ఇంట్లో ఉండనిచ్చినందుకు నువ్వు చేస్తున్న ఆలోచన ఏంటి? ఆదిత్య గారికి దగ్గరవుతావా? దగ్గరవటమే కాకుండా ఆయన్ని ఇంట్లోంచి బయటకు తీసుకెళ్ళిపోతావా? ఏంటి జీవన, నువ్వు అలేఖ్యకి పెద్ద పెద్ద సలహాలే ఇస్తున్నావే. నీకు కావాలంటే ఏదైనా విషయం ఉంటే అత్తయ్య గారితో మామయ్య గారితో ఇంకా నీ భర్తతో ఇంకా నీ బావగారితో కూర్చుని మాట్లాడు, అంతేకాని ఏంటి నువ్వు చేస్తున్న పని? అలేఖ్యను రెచ్చగొట్టి ఆదిత్య గారి మీదకి ఉసిగొలుపుతావా? వాళ్ళిద్దరినీ ఒక్కటవమని చెప్తావా? వాళ్ళిద్దరూ ఒక్కటైతే నా జీవితం ఏమవ్వాలి? అంటే నీ టార్గెట్ నేను, నా జీవితం నాశనం చేయాలనుకుంటావా అంటూ ఉంటే ఆదిత్య వచ్చి, ఏంటానంది నీకు కానీ పిచ్చి పట్టిందా అంటే, అవును పిచ్చే పట్టిస్తున్నారు మీరు అని చెప్పని అనగానే, సరే అయితే నేను నీకు పిచ్చి పట్టిస్తున్నాను కదా, అందుకే నువ్వు అలేఖ్యని బయటకు గెంటేయటం కాదు, నువ్వే నాకు విడాకులు ఇచ్చేసేయి అంటాడు ఆది. అబ్బబ్బబ్బబ్బా, ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు ఆదిత్య గారు. నేను మీకు విడాకులు ఇచ్చేస్తే అలేఖ్యతో సంసారం చేసుకుంటూ హాయిగా ఉంటే నేను చూస్తూ కూర్చోవాలా? ఏడుస్తూ ఊరుకోవాలా? ఎందుకు ఇవ్వాలి నేను విడాకులు? నేనేం తప్పు చేశానని చెప్పి విడాకులు ఇవ్వాలి అని చెప్పని అంటూ ఉంటే, నువ్వు అలేఖ్య జీవితం నాశనం చేయాలనుకున్నావు అనగానే, మీరు నా జీవితం నాశనం చేసిన దానికంటే ఎక్కువ మీ మనసులో ఒకళ్ళని పెట్టుకుని పైకి మాత్రం నా మీద ప్రేమ నటిస్తూ ఇక్కడ మీరు నాతో చేసిన సంసారాన్ని ఏమనాలి? దానికి ఏం పేరు పెట్టాలి? మోసమనా, దగానా, లేకపోతే కుట్రానా, ఏమని పేరు పెట్టాలి అంటుంది. దాంతో ఆది ఆలోచనలో పడిపోతాడు. ఇక ఒక్కసారిగా అది కాదు అది ఆనంది అంటూ ఉంటే, మాట్లాడొద్దు ఆదిత్య గారు, నేను చేస్తోంది కరెక్ట్, అలేఖ్య ఇంట్లో ఉండడానికి తగిన మనిషి కాదు, మిమ్మల్ని ఇంటి నుంచి దూరం చేసి నా నుంచి దూరం చేసి దూరంగా తీసుకెళ్ళిపోతుందట, జీవన గారు ఈ ఇల్లు మొత్తాన్ని ఏలుతుందట, వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న ఆలోచనలు కుట్రలు అని ఆనంది అనగానే షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా. మరి ఆది ఇప్పుడు విడాకుల గురించి ప్రస్తావన తెచ్చాడు కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతోంది? నిజంగానే అలేఖ్యకు ఆది దగ్గర అవుతాడా? ఆనందిని వదులుకుంటాడా? మరి ఏం జరుగుతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.